దేవుని వాక్యము ఇలా సెలవిస్తోంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసు ప్రభువారు కల్వరి శిలువలో మన కోసము చనిపోయిన రీతిని గమనిస్తే దేవునికి మన ఎడల ఉన్న గొప్ప ప్రేమ, మహాప్రేమను మనము తెలుసుకోవచ్చు. మనము అంటే దేవునికి భిన్న స్వభావము, అంటే అవిశ్వాసులము, పాపులము, బలహీనులము, శత్రు స్వభావము కలిగి ఉన్న మనందరి కోసము ఆయన చనిపోయాడు. ఆయన మరణించినది ఈ లోకంలో ఉన్న మనందరి కోసం, ఏ కొందరి కోసమో కాదు. ఎందుకంటే అందరూ పాపులే కాబట్టి. ఈ లోకంలో ఉన్న వారందరికీ అవసరమైన పాప ప్రాయశ్చిత్తము కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. అందులో ప్రతి ఒక్కరూ, నీవు నేను, మనందరము ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి. ఆయన కల్వరి శిలువలో చేసిన ప్రాయశ్చిత్త మరణము వలన వచ్చు ఆశీర్వాదాలకు, దీవెనలకు, రక్షణకు, నిత్య జీవానికి వారసులము కావాలంటే మనము చేయవలసింది ఒకటి ఉంది. అదేమంటే, నా పాపముల వల్లనే యేసుక్రీస్తు ప్రభువుకు మరణశిక్ష విధింపబడిందనే విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడి ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను విశ్వసించడం ద్వారా ఆయన ఇచ్చు రక్షణను పొందవచ్చు. రక్షణలో దేవుడు ఇచ్చు ఆశీర్వాదాలన్నీ పొందుపరచబడి ఉంటాయి. అటు భౌతికమైనవి, ఇటు ఆత్మీయమైనవి కూడా. రక్షణ మనకు ఉచితమే, కానీ అందుకోసము యేసు ప్రభువారు చెల్లించిన క్రయము ఎంతో గొప్పది. రక్షణ పొందటానికి ఆలస్యం చేయరాదు. ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. తడవు చేయక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా అమూల్యమైన రక్షణ, అద్భుతమైన రక్షణ, అదేవిధంగా ఎంతో గొప్ప రక్షణను మనం పొందుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.